ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రియదర్శిని రెడ్డి రాయల్స్. ఇది మేము తీసుకున్న రూమ్స్. ఇప్పుడు పాపకి హెయిర్ తీయడానికి అడగడానికి వెళ్తున్నాం 5 minutes, కానీ అట్లే కొత్తతోటనే నిద్ర పడతలేదు కదా. అమ్మ మంచిగా కురుస్తున్నట్లుంది ఫ్రెండ్స్, మంచిగా కురుస్తుంది. మమ్మీ ఓకే పర్వాలేదు. చలి తట్టుకోలేక మంచిగా కురుస్తుంది కదా. అంటే కొండలోనే అమ్మ అయితే కష్టమే, జాగ్రత్త. మనుషులు కనబడతలేరు కదా. వెనకాలంతా మనసు కనబడుతుంది, వెనకాల మంచిగా కురుస్తుంది. అదే చెప్తున్నాను, ఎందుకంటే వ్యూస్ నమ్మొద్దు. ఈ సబ్స్క్రైబ్స్ కానీ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, యూట్యూబ్ చేసే వాళ్ళు నమ్మాలి కదా. నేను ఫేక్ ఉంటుందిలే ఎందుకు అనుకుంటారు. వాన కూడా పడినట్టు ఉంది. ఇదిగో చినుకులు. మా హస్బెండ్ పాప మా తనుశ్రీ పైన అనుకున్నారు. ఫోన్ చేయమన్నాను మా ఆయనకి లేపి, ఇట్లా తిరగడానికి వెళ్తున్నాం, కొంచెం వాకింగ్ లాగా ఇంట్లోనే ఎట్లనే ఉంది అని చెప్పేసి ఉబ్బరంగా. తెల్లవారుజామున ఇప్పుడు 4:30 అట్లా అవుతుంది ఫ్రెండ్స్. రోడ్డు మీద అయితే అంత మనుషులు ఎవరు కనిపిస్తలేరు, ఒకరికొరు. దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప కనుకలేవు. మేము వచ్చిన ఇది పద్మశాలుల ఇదే చెప్పి తీసుకోమన్నారు రూమ్స్ అయితే. ఇంకా మాకు ఎక్కువ లోపలికి వెళ్తే తక్కువ వాళ్ళే కూడా వస్తున్నారు. ఇంకా లోపల ఎలా పిల్లలు ఉండే పని కదా, ఇది చెప్పి తీసుకోండి మీరు అని చెప్తే తీసుకున్నాం మేము లోపల. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, మంచు కురిసేదానికి లైట్గా కార్లంతా వర్షంతో తడిసిపోయినాయి. మీకు సరిగ్గా కనపడుతుందో లేదో ఈ వీడియోలో, నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఎట్లుంది ప్రజెంట్ ఇక్కడ మార్నింగ్ 9 లేస్తుందని చూపిస్తున్నాను. మొత్తం అయితే ఇట్లా వర్షం పడింది ఫుల్, చిన్న లైట్గా పడి కార్లు తడిసిపోయినాయి. ఇక్కడ టీ తాగడానికి వస్తుందా, ఉందో లేదో అడగాలి. మార్నింగ్ టీ తాగంరా, తీసుకొని రూమ్కైనా వెళ్దాం లేదు, పిల్లలు పెట్టాం కదా. అమ్మ ఏదో పడింది, చీచి నెత్తిన భయం వేస్తుంది. గాలి వస్తే నేను పిరికిదాన్ని, నా ఒంట్లో గాలి వస్తే కానీ నేను ధైర్యవంతురాలు కాదు, నేను నెత్తికే పిరికిదాన్ని. ఫ్రెండ్స్ బ్రష్ కూడా వేయాలి, పాచి మొక్కలు కూడా కడగలేము. ఫస్ట్ కనీసం ఉత్తర నెలతో మొఖం కూడా అడగలేము. ఎందుకంటే నేను మేకప్ అనుకునే వాళ్ళకి ఇది చూడండి. మార్నింగ్ ఇప్పుడు తెల్లవారుజామున లేచినాం, సల్లాయిస్ గడ్డలక్క నీళ్ళు ఉన్నాయి. బ్రష్ కూడా చేయలేదు. ఎప్పుడో నిన్న మార్నింగ్ రెడీ బెడ్ కాఫీ అనిపిస్తుంది. బెడ్ కాఫీ అంతే నంబర్ కాబట్టి దగ్గరికి కూడా తీస్తున్నాను. నంబర్ కదమ్మా, అందుకే ఇట్లకి చూపిస్తారు ఏ ఉండాలంతే. మరి ఆ తండ్రి చూసుకోవాలి తల్లి, నన్ను చెడు కోరుకున్న వాళ్ళ కాళ్ళకి తిప్పి. పాప ఎంటికల కోసం తీయడానికి తలనీళ్ళకి బయలుదేరుతున్నాం తొందర పొద్దుగాల. నా బుజ్జి తల్లికి సలికొట్టి పిచ్చి చెవులకు కట్టించి వెళ్తున్నాం. ఎంటికలు తీసేది ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్, కళ్యాణ కట్ట అని ఉంది ఇక్కడ. ఎట్లా ఉంటుంది కళ్యాణ కట్ట, పదండి లోపలికి. టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టికెట్ తీసుకొని ఇలా వెళ్తున్నాం. వెంట్రుకలు తీసేవన్నీ ఇట్లా ఉంటుంది ఇక్కడంతా. కేశ కలర్ 33 ఈడ వచ్చి తీసుకోమన్నారు. అందరిని అడిగితే కూర్చోమన్నారు. ఇంకొచ్చేది వెంట్రుకలు తీసేది. ఇంకా లాస్ట్ ఫ్రెండ్స్ ఎంటికలు నోటున్నాయి. మా పాప పుట్టినప్పటి నుంచి అని అందరూ దిష్టి పెట్టినారు. ఇప్పుడు పోతున్నాయి, మళ్ళీ వస్తాయి నా బిడ్డకి. దేవుడు ఉన్నాడు కదా, చాలా దిష్టి ఉంది. ఇది చేయగలమో లేదా ఎంటికలని భయపడినాంలే. మీకు అనిపించచ్చు ఎందుకు దిష్టి ఉంటుందని. ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి, అది పుట్టుకని బట్టి ఉంటుంది. అందం తెలుపు అనే కాదు, ఉంటుంది దిష్టి. మాకు ఎక్కువ ఉంది. అమ్మమ్మ ఈమె నేను కూర్చోవాలా లేనట్టు వస్తాను అప్పటి నుంచి వచ్చిన
కరెక్టే అంటే ఇట్లా రెడ్డిది నేను మొత్తమా ఇట్లా ఇట్లా ఏమన్నా టవలో యాభై తెచ్చిపోయింది నీళ్ళు తీసుకుంటే పాలు తాగితే పాలు ఇలాంటి ఎవరు పట్టుకోవాల్సిన పని కొంతమంది ఇట్లే
మంది పిల్లలు చేసుకుంటాం. స్వామి కడుక్కుని రాబోదాను నాకు కల్లాపు వచ్చుకోండి. ఇక్కడ ఇచ్చి కడుక్కోవడం. ఆ పాట వేసుకున్నా ఇంకా పాలు వద్దు కానీ కూర్చోబెట్టి కాయిందంటాను. అదే తీస్తా కూర్చోబెట్టుకో. దేనికి రాదు తిప్పాల పాప వెనక్కి తిప్పి కూర్చోబెట్టి కొంచెం ఇంకా డెవలప్ అంటారు. అయిపోయిందా మోకాలు మూకని ఇలా పెట్టలే ఫ్రెండ్స్ మేము వీటికి వచ్చినాం. పాపది గుండె అయిపోయింది కదా. మా మమ్మీ ఏమైందంటే 100 రూపీస్ పడుతుంది 116 పెట్టవచ్చు అని చెప్పింది. ఇక్కడ ఏం అప్పట్లాగా లేవు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కనీసం శ్రీశైలం రావాలంటే చేతిలో కనీసం 10,000 అయినా ఉండాలి. ఎందుకంటే పాప గుండు చేయడానికి కూడా 520 రూపాయలు తీసుకున్నారు. మా ఆయన ఖత్తర్లకి డబ్బులు తీసుకున్నారు. అట్లా మళ్ళీ బస్ టికెట్లకు అయితే అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఇది చూస్తే తెలుసుకోండి. శ్రీశైలం వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా అప్పట్లాగా డబ్బులు లేవు. బస్కైనా దేనికైనా నార్మల్ దానికైనా అవుతాయి. టిఫిన్లకి టీలకైనా అవుతాయి. ఉంటేనే ఎగపెట్టుకొని రావాలి మొక్కొని.
మేము అట్లా మొక్కున్నాము. మా ఆయన వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు, మా నాన్న ఇస్తాడు మా అన్న ఇస్తాడని కూర్చున్నాడు. అవసరానికి ఎవరు వెళ్ళా. అప్పుడు నా కమ్మలు పెట్టి నా గోల్డ్ బ్యాంకులో పెట్టుకొని తీసుకుని రావాల్సి వచ్చిందనమాట. అట్లా అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఎవరికైనా సరే. మా హస్బెండ్ శాలరీ కూడా ఇవ్వలేదన్నమాట ఈ టైంకి కరెక్ట్గా. అంటే మా ఆయన ఉండిపోయినాడు మా వాళ్ళు ఇస్తారులే అని. వాళ్ళు సమయానికి వద్దు చెప్పడం, ఎవరి పాపని వాళ్ళు పోతారు, నేను పడుచుకోను. కానీ డబ్బులు అయితే చూడండి వీటికి రావాలంటే ఎవరికైనా ₹2 అయితే అవ్వవు. మనం అప్పుడు కాలం లెక్క లేదు. నర్సలే ఓపికలు పెళ్ళం బిడ్డలు పెట్టుకొని నర్సలేరు కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా అందం పెరిగిందా నా బిడ్డ? అంతే, అందరూ ఇంగ్లీష్ పిల్ల అంటున్నారు కదా, వైట్ బ్యూటీ తమ్మన్నా అంటున్నారు ఫ్రెండ్స్. మా ఆయన 3 కత్తర్లు ఇచ్చినాడు గుండు చేయించుకుంటే వద్దు నాన్న అంటుంది మామూలే. అలా ఫ్రెండ్స్ అయితే ఖర్చు అయితే అందుకే ముందే పెట్టుకున్నారనుకో మీకు సేఫ్ అవుతుంది, అందుకు చెప్తున్నాను. తనది పడిపోయింది అయిందన్న బాగా. ముందులేండి ఏడిపడం వద్దు, చాలా వద్దు ఏడిపడం. ఫేస్ మాత్రం మాండి. గుండెలో ఎంత ముద్దుగుంది నా బిడ్డ. ఎవరైనా గుండె తెచ్చుకుంటే అంత వికారంగా అనిపిస్తారు. గుండెలో కూడా అందం వచ్చింది. అమ్మ తల్లి, మా అమ్మ తల్లి. ఇదే ఫ్రెండ్స్ దిష్టి పెడుతుంది, అందుకే నా బిడ్డకి ఖాళీ చూసుకుంటాను సార్. ఎంత ముద్దుగుందో అమ్మ తల్లే. జాగ్రత్త.